మనిషి జీవితం ఎలా మారిపోయిందంటే ఉరుకులు పరుగుల జీవితం ఎప్పుడూ ఒక యాంత్రిక జీవనంలా మారిపోయింది. కనీసం వారంలో ఒక్కరోజైనా, అది కుదరకపోతే నెలలో ఒక్కరోజైనా నచ్చిన ప్రదేశానికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించి అక్కడ కాసేపు స్పెండ్ చేసి మైండ్ని రిఫ్రెష్ చేసుకుంటే అనుభూతి వేరు. నా మట్టుకు వచ్చేసి ప్రతి వారం ఒక సరికొత్త ప్లేస్కి వెళ్ళడం, ప్రకృతిని ఆస్వాదించడం, కొత్త విషయాలు, కొత్త ప్రదేశాలు, కొత్త ప్లేసులు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం నాకు ఇంట్రెస్ట్. అందులో భాగంగా ఈరోజు గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఉన్నటువంటి బొమ్మలమ్మ గుట్టకైతే వచ్చేసాం. పదండి, నాతో పాటు మీరు కూడా ఈ ప్రాంతాన్ని చూద్దురు. బొమ్మలమ్మ సాయి తాత, ఇప్పుడు మీరు అక్కడ ఉన్న విగ్రహాలు ఉన్నాయి కదా గుట్ట ఉన్నాయి. మీరు చిన్నప్పటికి వెళ్ళే ఉన్నాయా? చిన్నప్పుడు నేను ఏ తాతల నుంచి అవి ఇవ్వలేదు కాదు, కొన్ని సంవత్సరాల కింద. దీనికి ఊళ్ళో ఏమైనా కథ లెక్క చెప్పుకుంటారా? ఏ ఊళ్ళో కథలు కానీ పిల్లలు కానోళ్ళు కాకపోతే ఉన్నోళ్ళు వస్తే మొత్తం మంచిగా అయిపోతారు. కథం కొబ్బరికాయలతోనే దేవుడు 100 అంటే 200 300 కొట్టుకుంటారు. ఆయన కడుపు పండితే చాలా మంచిగా చేసుకొని పోతారు. మనం ఇప్పుడు బొమ్మలమ్మ గుట్ట, ఈ గుట్టకు దారి కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్ళే రహదారిలో గంగాధర సమీపంలో గల కురిక్యాల దగ్గరగా ఉంటుంది. ఈ బొమ్మలమ్మ గుట్ట కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక అత్యంత పురాతన జైన చారిత్రక స్థలం. ఇది ఒక గుట్ట మాత్రమే కాదు, తెలంగాణ మధ్యయుగ చరిత్ర, జైన మత ప్రభావం, తెలుగు శాసనాల వికాసం అన్నింటికీ ఒక ముఖ్య సాక్ష్యం. మనం ఇప్పుడు గుట్ట ఎంట్రన్స్గా వెళ్తున్నాము. అక్కడ కనిపించేవి జైన శిల్పాలు. మనం ఇప్పుడు బొమ్మలమ్మ గుట్ట ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెట్లు. చాలా బాగుంది. ఒక్కసారి మీరు చూస్తే చారిత్రక నేపథ్యం చూసుకుంటే ఈ గుట్టపై క్రీస్తుశకం 945 నాటి శాసనం లభించిందని వార్తా కథనాలు చెబుతున్నాయి. దీన్ని వేములవాడ చాళుక్యుల కాలంలో జినవల్లభుడు వేయించినట్లు పేర్కొంటారు. జినవల్లభుడు ప్రసిద్ధ కన్నడ కవి, పంపకవి సోదరుడిగా కూడా ప్రస్తావించబడతాడు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగులో తొలి పద్య శాసనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అందుకే తెలుగు భాషకు ప్రాచీన హోదా చర్చల్లో బొమ్మలమ్మ గుట్ట చాలా ముఖ్యమైన పేరు. గుట్టెక్కే దారిలో నాగదేవత, శివయ్య, అదేవిధంగా పాము పుట్ట అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ బొమ్మలమ్మ గుట్టను పురాతన జైన కేంద్రంగా కూడా భావిస్తారు. ఇక్కడ చక్రేశ్వరి దేవత, వృషభనాథుడు, మహావీరుడు వంటి జైన శిల్పాలు ఉన్నాయని వివిధ కథనాలు చెప్తున్నాయి. వృషభాద్రి, వృషభగిరి, సిద్ధుల గుట్ట, బొమ్మలమ్మ తల్లి గుట్ట ఇట్లా అనేక పేర్లతో పిలుస్తారు. ఈ అన్ని పేర్లు కూడా ఈ ప్రాంతం మతపరమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగిందని సూచిస్తుంది.
శాసన ప్రాధాన్యం గురించి చూసినట్లయితే ఈ గుట్టపై ఉన్న కురిక్యాల శాసనంలో తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల పద్యాలు ఉన్నాయని పలువురు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఒకే చోట 3 భాషల ఆనవాళ్లు దొరకడం చాలా అరుదైన విషయం. అందుకే ఈ శాసనం దక్షిణ భారత భాషా సాంస్కృతిక సంబంధాల అధ్యయనంలో ప్రత్యేక స్థానం పొందింది. అదేవిధంగా కొన్ని నివేదికల ప్రకారం ఈ ప్రాంతంలో కొత్తరాతి యుగం పనిముట్లు, మధ్య శిలాయుగ అవశేషాలు, ప్రాచీన గృహ నివాసాల ఆనవాళ్లు కూడా గుర్తించబడ్డాయి. అంటే ఈ గుట్ట చరిత్ర కేవలం 1000 సంవత్సరాలకే పరిమితం కాకుండా మరింత ప్రాచీన మానవ నివాసాల వరకు వెనక్కి వెళ్తుందని భావించవచ్చు. అందుకే బొమ్మాలమ్మ గుట్ట జైన సంప్రదాయం, పురావస్తు పరిశోధన, భాష చరిత్ర 3 రంగాల్లోనూ ముఖ్యమైన స్థలంగా చూస్తారు. ప్రస్తుత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అంటే మనం గతంలో చూసుకుంటే ఈ మెట్లు ఉండేవి కాదు. ఇప్పుడు ఈ మెట్లు, అదేవిధంగా గుట్ట పైనకి వెళ్ళినప్పుడు గుట్టకు ఆనుకొని మెట్లు, అదేవిధంగా సపోర్ట్గా ఉండడానికి ఐరన్ రాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుట్ట యొక్క గొప్పతనం దీని చరిత్రలోనే ఉంది. ఒక చిన్న గుట్టలో జైనం, తెలుగు శాసనాలు, పురావస్తు ఆనవాళ్ళు అన్నీ కలిసి కనిపించడం చాలా అరుదు. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంది. చుట్టూ పచ్చని పంట పొలాలు. ఇప్పుడైతే మనం బొమ్మాలమ్మ గుట్ట పైనకి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. ఈ గుట్టకు 1000 ఏళ్ళ చరిత్ర ఉంది.
ఇలా నడుచుకుంటూ వెళ్తే ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి అన్న సాంగ్ స్వర్గంలా ఉంది. మనం అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇలాంటి ప్రదేశాలకు వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ చాలా అరుదైనది. అంటే ఇలాంటి టెంపుల్స్ ఎక్కడ కూడా సాధారణంగా ఉండవు. కాబట్టి ఏ కొంచెం సమయం దొరికినా ఎప్పుడూ గజిబిజి లైఫ్లో కాకుండా వారానికి నెలకు ఒకసారి ఇలాంటి ప్లేస్లకు వచ్చి కొంచెం సేద తీరి కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం, కొత్త అనుభూతి. నాకైతే ఈ అనుభూతి చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు చూస్తున్నాం జనవల్లభుడు వేయించిన శాసనం. ఈరోజు నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి ఈ బొమ్మాలమ్మ గుట్టకైతే రావడం జరిగింది. ఇక్కడ నేచర్ చాలా బాగుంది. ఈ మెట్ల యొక్క స్ట్రక్చర్ చాలా యూనిక్గా చాలా బాగుంది. చిన్న చిన్న మెట్లు చాలా అద్భుతంగా ఉంది. మా మిత్రుడు బలమైన కోరిక కోరుకుంటున్నట్టున్నాడు అప్పటి నుంచి. అమ్మవారు నిన్ను తప్పక అనుగ్రహిస్తుంది. ఎప్పుడు రద్దీ ఉన్న టెంపుల్స్కే వెళ్ళడం కాకుండా అప్పుడప్పుడు పురాతన ఆలయాలకు, పురాతన గుళ్ళకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఎంతో ప్రశాంతంగా రద్దీ లేకుండా ఉండడం వల్ల మనం మనస్ఫూర్తిగా మన యొక్క కోరికలను భగవంతునికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనస్ఫూర్తిగా ప్రార్థించవచ్చు, పూజించవచ్చు. అదేవిధంగా చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా ఆస్వాదించవచ్చు. కాసేపు ధ్యానం కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి పురాతన గుళ్ళు కావచ్చు, మహిమాన్వితమైన ప్రదేశాలు, మహిమాన్వితమైన టెంపుల్స్ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. ఎంత బాగుంది ఇక్కడ ప్రదేశం, లొకేషన్ అయినా, ఈ మెట్లు కట్టడమైనా, చుట్టూ ఈ తీగలు, ఆ తీగల మధ్య నుంచి సూర్యకిరణాలు, ఎంత అద్భుతం. కాక ఇలాంటి ప్రదేశంలో మిత్రులతో కలిసి వేడివేడి టీ లేదా పాలు తాగితే ఎంత బాగుంటుంది. ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి ప్రదేశంకి వచ్చి ఇలా వేడి వేడి పాలు కానీ టీ కానీ తాగితే ఆ ఫీల్ వేరు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడి వరకు వీడియో చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయాలని ఆశిస్తూ మరోసారి ధన్యవాదాలు. చాలా బెటర్, న్యాచురల్ ప్లేస్, నైస్ లొకేషన్, నైస్ వెదర్. ఈరోజు ఎండ తక్కువ కొట్టింది, ఎండ నార్మల్గా ఉంది. ప్రకృతి కూడా మనకు చాలా బెటర్గా సహకరించింది. థ్యాంక్స్ టు నేచర్.